అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యనమల రాజుగారు భార్య సిరి ఇద్దరు కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ రోజున వాళ్ళు చాలా గొప్ప మని దశల వారీగా ఎదిగిన వ్యక్తులు, డాక్టర్లు, వాళ్ళందరినీ కూడా చక్కగా నిర్వహించగలిగారు ఈ ప్రోగ్రామ్ని. అయితే చెల్లెలు సంధ్య అనే ఆమె కూడా పాల్గొన్నారు దీంట్లో. వీరికి ఈ యనమల రాజుగారికి పాప బాబు ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రోగ్రాంలలో ముఖ్యమైన పాత్ర శబన. తర్వాత శబన అనే ఆమె ఒక మతాంతర వివాహం చేసుకోవడానికి ఒక క్రాంతి అనే అతన్ని ప్రేమించి, హిందువు, ఈ ప్రేమించిన తర్వాత ఈ అమ్మాయికి చిన్న వయసు 17 ఏళ్ళే కాబట్టి వివాహానికి ఒప్పుకోకపోయేటప్పటికి ఇంటికన్నా వెళ్ళమ్మా, జునైన్ జైలుకల్లా వెళ్ళాల్సి వస్తుంది అని అంటే ఆమె జైలుకి వెళ్ళి ఆ 1 ఇయర్ గడిపి పెళ్లి చేసుకున్న తీరు నేనైతే ఆశ్చర్యపోయా అమ్మాయి చెప్తుంటే. ఇప్పుడు ఆమె స్కూల్ నడుపుతోంది, చక్కగా 2 మగపిల్లలు. అయ్యో ఆడపిల్ల లేదే అని ఫీల్ అయిపోతుంది. ఈ క్రాంతికారి కూడా తనని, షబానా గారిని, చక్కగా చదువుకోవడానికి తగిన అవకాశాన్ని ఇచ్చి ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు దగ్గరలో కలెక్టర్ అయ్యే దగ్గరలో ఉన్నారు ఆమె. చాలా అభినందనీయము. అంతేకాకుండా మరియమ్మ అనే ఆమె ఒంటరి మహిళ అయ్యి ఉండి 2 ఆడపిల్లల్ని పెంచి పోషించి కష్టపడి ఎదిగిన వ్యక్తిత్వం నాకైతే చాలా ఆశ్చర్యపరిచింది. ఆమె ఇప్పుడు ఎదిగి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్లో మెడికల్ సెషన్స్ని దాదాపు ఆదేశించగలిగేంత స్థాయికి ఎదిగగలిగింది. అది ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటికి తీయటం అనేది చాలా విలువైంది. మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళందరినీ కలిసినందుకు నన్ను వీళ్ళు ఆహ్వానించి ముఖ్య అతిథిగా నాకు వాళ్ళు ఫెలిసిటేషన్ చేయటం అయితే నేనైతే సిగ్గుపడుతున్నాను. కాకపోతే మతాంతర వివాహాలని మేము ప్రోత్సహిస్తాము అనగానే వాళ్ళలో చాలామంది మేము ఉన్నామని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. అంతేకాకుండా ఆర్గాన్ డొనేషన్స్ దాంట్లో మేము ఇలా పనిచేస్తున్నాము అమ్మాయి దానికి అనగానే వాళ్ళందరూ చాలా ఉత్సాహపరిచారు. అందుకని సందర్భం వచ్చినప్పుడల్లా సమాజంలోకి వెళ్ళి మనం అందరం కలవడము, ముఖ్యంగా మహిళలతో కలవడము, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీయటము, చిన్న పెద్ద డాక్టరా ఎవరా అని అనుకోకుండా మహిళా దినోత్సవాన్ని యనమల కుటుంబం ఈ రకంగా కలిసి ప్రోత్సహించడము చాలా సంతోషం అనిపించింది. అందుకని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ సెల్ ఫోన్ దీంట్లో పడేసుకుని మీరు ఆరోగ్యంగా మంచిగా వాకింగ్ చేసి మీ జీవితాలని మరొక మంచి మలుపులు తీసుకుంటూ పైకి ఎదగాలని కోరుకున్నాను అని చెప్పేటప్పటికీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కార్యక్రమంలో పాల్గొనటం నాకు చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ మీ ఫెలిసిటేషన్.